కానా అనే గ్రామంలో ఒక గొప్ప వివాహ విందు జరుగుతోంది. యేసు, ఆయన తల్లి మరియా, ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. మరియా, ఏమైంది? ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారు? సేవకుడు తీవ్ర ఆందోళనతో వైన్ అయిపోయింది. అతిథులు అసహనపడతారు. మరియా, కంగారు పడకండి. యేసును చూస్తూ, నా కుమారుడా, వీరి వద్ద వైన్ లేదు. యేసు, అమ్మా, అది నాకెందుకు చెప్పుతున్నావు? నా సమయం ఇంకా రాలేదు. మరియా ఆత్మవిశ్వాసంగా, సేవకులకు ఆయన ఏం చెప్పినా అదే చేయండి. యేసు, ఈ గిన్నెలను నీటితో నింపండి. యేసు, కొంత తీసుకుని విందుకు అధిపతికి ఇవ్వండి. విందు అధిపతి, ఇది అద్భుతం. సాధారణంగా మొదట మంచి వైన్ వడ్డిస్తారు, ఆ తరువాత తక్కువ రుచిగలదాన్ని ఇస్తారు. కాని మీరు ఉత్తమమైన వైన్ చివరికి ఉంచారు. పెళ్లి కుమారుడు ఆశ్చర్యంతో కాని ఆనందంగా, ఆహ్, ధన్యవాదాలు. ఒక సేవకుడు, ఇది ముందు నీరే. రెండవ సేవకుడు, ఇప్పుడు ఇది వైన్ అయిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? ఒక సేవకుడు, ఇది చూసావా? రెండవ సేవకుడు, ఆయన నీటిని వైన్గా మార్చేశారు. అలా వివాహ విందు ఉత్తమమైన వైన్తో కొనసాగింది. యేసు చేసిన మొదటి అద్భుత ఘట్టం ప్రజలందరి మాటల్లో మారింది.